ఓం నమో వెంకటేశాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు చూడబోతున్న వీడియోలో తొలి ఏకాదశి పండుగ వస్తుంది కదా. తొలి ఏకాదశి పండుగ అసలు ఏ తిథుల్లో వచ్చింది, ఏ తారీఖున వచ్చింది, ఎన్ని రోజులు ఉంటుంది, ఏ రోజు ఈ పూజ జరుపుకోవాలి అనే కొన్ని విషయాలతో పాటు శ్రీమన్నారాయణుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. అసలు ఏకాదశి అంటే ఏమిటి, ఆ రోజు పాటించాల్సిన నియమాలు, ఆ విషయాలన్నీ గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఏకాదశి వ్రతం అంటేనే ఎన్నో నియమాలతోనూ నిష్టగా భక్తి శ్రద్ధలతో చేసే స్వామివారికి శ్రీమన్నారాయణునికి ఎంతో ప్రీతికరమైన వ్రతం ఈ ఏకాదశి వ్రతం. ఏకాదశి ముందు రోజు దశమి నుండి ఏకాదశి వ్రతం చేయాలనుకునే వాళ్ళు నియమ నిబంధనలు అనేది పాటించాలండి. ఎందుకంటే దశమి రోజు కూడా ఒక్క పూటే, అది కూడా సాత్విక ఆహారం తినాలి. ఏకాదశి రోజు అయితే ఉండగలిగిన వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉంటే కనుక చాలా మంచిది. లేదు అంటే పళ్ళు పాలతో ఆ రోజంతా కూడా ఏకాదశి వ్రతాన్ని చేయాలి. ఆ రోజు రాత్రికి జాగరణ చేస్తే చాలా మంచిది. చేయగలిగి జాగరణ చేసిన వాళ్ళకి ఎంతో పుణ్యఫలం వస్తుందండి. తర్వాత ఏకాదశి తర్వాత ద్వాదశి గడియలు ఉండగానే స్వామివారి విష్ణు సహస్రనామాలు కానీ ఏదైనా నామాలు జపించి పూజ చేసుకుని స్వామివారికి నైవేద్యం పెట్టి ఎవరికైనా బ్రాహ్మణునికి సద్బ్రాహ్మణునికి భోజన సదుపాయం ఉంటే భోజన సదుపాయం, లేదంటే స్వయంపాక దానం కానీ ఇచ్చి తర్వాత మాత్రమే భోజనం అనేది చేయాలి. ఆ ద్వాదశి రోజు కూడా ఒక్కపూట భోజనమే, సాత్విక ఆహారం తినాలి. ద్వాదశి గడియలు వెళ్ళక ముందే ఈ ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుందండి. సంవత్సరంలో అంటే 12 నెలల్లో 24 ఏకాదశులు వస్తాయి. ఒకటి కృష్ణపక్షంలో, 2 శుక్లపక్షంలో, అలా నెలకి 2 చొప్పున, ప్రతి నెలలో 2 చొప్పున 12 నెలలు 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశి ఒక్కొక్క పేరు మరియు ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉంటుందండి. అలాగే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని అంటారు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజు నిద్రలోకి వెళతారు కాబట్టి ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. చాతుర్మాస దీక్షలు ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు ఈ శయన ఏకాదశి నుండే మొదలు పెడతారు. 24 ఏకాదశుల్లో ప్రత్యేకమైన ఈ ఏకాదశి రోజును గనక ఉపవాస జాగరణలతో శ్రీమన్నారాయణుని మనం పూజించినట్లయితే సంవత్సరం అంతా ఏకాదశులు చేసిన ఫలితం ఉంటుంది. ఈ సంవత్సరం అంటే 2024లో జూలై 17వ తారీఖు బుధవారం నాడు, తిథి మాత్రం జూలై 16వ తేదీ మంగళవారం నాడు 8:30 గంటలకు మొదలై ఉంది అండి. అయినా కూడా మనం ఏ పండుగ చేసుకున్నా సూర్యమానాన్ని అనుసరించి చేసుకుంటాం కాబట్టి జూలై 17 బుధవారం నాడే మనం ఏకాదశి వ్రతం అనేది పాటించాలి. జూలై 18వ తారీఖు రాత్రి 8:30 గంటల వరకు ద్వాదశి తిథి అనేది ఉంది. నైవేద్యం వచ్చేసి స్వామివారికి ఏకాదశి, ప్రతి ఏకాదశికి మనకి ఏది ఇష్టమైతే అది చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహార, పాయసం, సల్మిడి, వడపప్పు లాంటివి ఏదైనా పెట్టొచ్చు. కానీ తొలి ఏకాదశి టైంలో మాత్రం జొన్న పేలాలతో చేసిన పేలాల పిండిని మాత్రమే నైవేద్యంగా పెట్టి మనం కూడా స్వీకరించాలండి. ఆ రోజు ఉపవాస దీక్షతో సంబంధం లేకుండా ఆ నైవేద్యాన్ని స్వీకరించినా ఎటువంటి దోషము ఉండదండి. అది ప్రసాదంగా తిన్నా కూడా ఎటువంటి దోషము ఉండదు. ఆ రోజు మొత్తం శ్రీమన్నారాయణుని నామజపంతో గోవిందనామాలు, అష్టోత్తర నామాలు, విష్ణు సహస్రనామాలు, ఏదైనా విష్ణువుకు సంబంధించిన నామాలు చెప్పుకుంటూ ఆ స్వామివారిని మనం ఎంత పూజిస్తే అంత మంచిదండి. స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి మా వెంకటేశ్వర స్వామివారు ఎలా ఉన్నారు అనేది కూడా మీరు కామెంట్స్లో చెప్పండి. ఆయనకు ఎన్ని రకాల పువ్వులు మనం అలంకరిస్తే అంత అందంగా, అంత మామూలుగానే స్వామివారు చాలా అందంగా ఉంటారు. కానీ మనం అలంకరించే దాన్ని బట్టి కూడా ఆయన అందం అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది. ఆయన అలంకార ప్రియుడు కాబట్టి మనకి ఉన్నంతలో, మనం చేసుకోగలిగినంతలో ఆయన్ని మనం అలంకరించి ఆయన్ని భక్తి శ్రద్ధలతో కనుక మనం పూజించినట్లయితే ఆయన తప్పకుండా మన కోరికలు ఏమైనా సరే నెరవేరుస్తారు. భూమికి సంబంధించి వెంకటేశ్వర స్వామిని గనక మనం పూజించాలి అంటే క్షేత్రజ్ఞాయ నమః అనే నామాన్ని
1000 సార్లు కనుక ఆ రోజు జపించినట్లయితే తప్పకుండా భూమి, ఇల్లు లాంటివి ఏదైనా సరే మనకి వచ్చే అవకాశం ఉంటుందండి. భూమికి సంబంధించిన వివాదాలు గనక ఉన్నట్లయితే ఆ రోజు భూమి యోగం కావాలి అని అనుకుంటే మహావరాహాయ నమః అనే మంత్రాన్ని ధ్యానించుకుంటూ మనం ఏ పని చేసినా కూడా స్వామివారి మనం ఏది అయితే కోరుకోవాలి అనుకుంటున్నామో ఆ కోరికకు సంబంధించిన నామాన్ని ప్రతి మనం పనిలోనూ ధ్యానించుకుంటూ మనసులో ధ్యానించుకుంటూ గనక ఉన్నట్లయితే తప్పకుండా ఆ కోరిక ఏదైనా సరే నెరవేరుతుందండి. స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి ఒకసారి పుష్పాలతోనూ ఒకసారి ఆభరణాలతోనూ ఇలా మేము ఏ విధంగా అలంకరించాము అనేది మీకు ఎలా అనిపించింది, మా స్వామివారు మీకు ఎలా అలంకారంలో కనిపిస్తున్నారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే మనం చూసే విధానాన్ని బట్టి స్వామివారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా కనిపిస్తారండి. మనం గుళ్ళో అందరం చూసే ప్రతిమ అయినా సరే మన మనసుకి ఏదైతే అనిపిస్తుందో స్వామివారు అలా కనిపిస్తారు. అలా మా స్వామివారు మీకు ఏ రూపంలో కనిపిస్తున్నారు, ఏ అలంకారంలో మీకు బాగా నచ్చారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. మనకి నచ్చిన విధంగా స్వామివారిని అలంకారం చేసుకొని మనం గనక పూజించినట్లయితే మన కోరిక అనేది తప్పకుండా తీరుతుందండి. ఇంకొక విషయం ఏమిటి అంటే మనం దీపారాధన చేసేటప్పుడు పిండితో గనక చేసిన ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా ఇష్టం అండి. వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన అంటే అమితమైన ప్రీతి. కాబట్టి ఆ రోజు తప్పకుండా పిండి ప్రమిదల్లో దీపారాధన అనేది చేయటం చాలా శ్రేయస్కరం. పిండితో దీపారాధన ఎలా చేయాలి, పిండి ప్రమిదలు ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు కనుక కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, మీరు ఒకసారి చెక్ చేయండి. చూస్తున్నారు కదా మా స్వామివారు ఎంత అందంగా కనిపిస్తున్నారో, చాలా అందంగా ఉన్నారండి. ఆయన్ని చూస్తుంటే అలాగే చూడాలి అని అనిపిస్తుంది. స్వామివారితో పాటు అమ్మవారి పూజ కూడా చేసుకోవాలండి. లక్ష్మీ అమ్మవారి పూజ కూడా చేయాలి. సుగంధభరితమైన పుష్పాలతో గనక స్వామివారిని పూజించినట్లయితే తిరునామం చేసేటప్పుడు మేము పచ్చకర్పూరం ఎక్కువగా ఉపయోగించి తిరునామం అనేది చేసామండి. పచ్చకర్పూరంతో చేయటం వలన ఎంతో మంచి సువాసన భరితమైన సుగంధ ద్రవ్యాలతో కూడిన పుష్పాలు ఇవన్నీ పెట్టడం వలన చాలా ప్రీతిగా ఉంటుందండి. అంతేకాకుండా స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు అంటే ఆ రోజు మనం పేలాల పిండితో పాటు చలిమిడి, వడపప్పు, పానకం ఈ 3 కూడా తప్పనిసరిగా చేస్తే చాలా మంచిదండి. స్వామివారు చాలా సంతోషిస్తారు. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మంచి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మరిన్ని కొత్త వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విషయం అండి, వెంకటేశ్వర స్వామికి గన్నేరు పూలు అంటే చాలా ఇష్టం అండి. మీరు గమనించినట్లయితే ఒక అలంకారంలో స్వామివారికి గన్నేరు పూలతో కూడా నేను మాల వేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.